పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాల 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం పెరెల్ యూనివర్సిటీ సెలబ్రేషన్ ను కళాశాల కరెస్పాండెంట్ యార్లగడ్డ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్ వ్యవస్థాపకులు లయన్స్ లక్ష్మీ బసవేశ్వరరావు దంపతులు, విశిష్ట అతిథులుగా ఏసీపీ శ్రీనివాస్, పట్టణ సిఐ వెంకటనారాయణ, జిల్లా పట్టణ ట్రస్ట్ కమిటీ సభ్యులు, వివిధ పాఠశాలల కళాశాలల యాజమాన్యాలు హాజరయ్యారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన అతిథులతో జ్యోతి ప్రజ్వల గావించి విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అతిథులను కళాశాల యాజమాన్యం తరపున, పట్టణ ట్రస్ట్ తరపున కళాశాల కరెస్పాండెంట్ దంపతులను సన్మానించడం జరిగింది. ఐపీఈ 2024లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతి, నగదు పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థి దశ చాలా కీలకమైందని, ఇక్కడి నుంచి విద్యార్థి తన విద్యా నైపుణ్యాలను మెరుగుపరుచుకొని సాంకేతిక విద్యపై దృష్టి కేంద్రీకరించి మంచి ఫలితాలను సాధించి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని తల్లిదండ్రులు, గురువుల ఆశయాలను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మీరు 10th క్లాస్ వరకు ఒక గూటిలో ఉన్నటువంటి పక్షిలాగా స్కూల్ నుండి వచ్చేసి పక్షి ఎట్లా ఎగిరిపోతుందో మీకు కూడా రెక్కలు వచ్చినట్టు ఇంటర్కి బయటకు వచ్చేసరికి అన్నీ మీకు తెలుసు అనేటటువంటి మెంటాలిటీతో బయటకు వస్తారు. కాబట్టి అవన్నీ మర్చిపోయి మీ యొక్క లైఫ్ సెటిల్మెంట్ ఈ 2 ఇయర్స్లోనే తేలుతుందన్నమాట. మీరు చక్కని పొజిషన్లో ఉన్న, చదవకపోయినా ఈ 2 ఇయర్స్లో మీ యొక్క లైఫ్ ప్రతి ఒక్కరికి, పేరెంట్స్కి కానీ అందరికీ తెలుస్తుంది. సో మీ ఈ 2 ఇయర్స్ టైం వేస్ట్ చేయకుండా చక్కగా చదువుకుని రేపు ఫ్యూచర్లో ఏమవ్వాలనేది మీరు నిర్ణయించుకుంటే మీ లైఫ్ మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ సంవత్సరము జేఈ మెయిన్స్లో వచ్చినటువంటి 5గురికి ఇందాక పారితోషికం ఇవ్వడం జరిగింది. వాళ్ళకందరికీ అభినందనలు తెలుపుతున్నాను. అట్లాగే ఈ సంవత్సరం కూడా ఇంటర్లో సెకండ్ ఇయర్లో చక్కగా చదువుకొని ఈ కాలేజ్ నుండి, బోధనలో ఉన్నటువంటి పేరుగల జూనియర్ కాలేజు, ఈ కాలేజ్ నుండి ఎంతమంది ఎంబీబీఎస్ సీట్లు కానీ ఇంజనీరింగ్ సీట్లు కానీ తెచ్చుకున్న వారికి నా వంతు పారితోషికం ఇస్తానని చెప్పేసి చెప్తున్నాను. రోజు మా పిల్లలు ముగ్గురు కూడా విజయసాయి స్కూల్లో చదవడం జరిగింది. వారి ముగ్గురు కూడా డాక్టర్లు అయ్యారు. సో విజయసాయి స్కూల్ వారు మా బాబుని చీఫ్ గెస్ట్గా విద్యా వికాస్ సంస్థ ఏర్పాటు చేసి 30 సంవత్సరాలు సందర్భంగా ఈరోజు మనము 30 సంవత్సరాలు యానివర్సరీ జరుపుకుంటున్నాము. ఒక సంస్థ 30 సంవత్సరాలు నడవడం అంటే అది చాలా ప్రెస్టీజియస్ విషయము. ఎందుకంటే కంటిన్యూగా 30 సంవత్సరాలు ఒక కాలేజీ నడుస్తుందంటే దాని వెనుక యాజమాన్యం యొక్క కృషి, పట్టుదల, వారు తీసుకునే జాగ్రత్తలు, వారు వాళ్ళ కమిట్మెంటు, వాళ్ళ డెడికేషన్ ఎంత అనేది ఒక 30 సంవత్సరాలు ఒక స్కూల్ నడిపిన వాళ్ళకు వారు ఒక క్రమశిక్షణ, వారి యొక్క నిబద్ధత. 200 మంది స్టూడెంట్స్, జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ ఇక్కడ ఈ కాలేజీలో అభ్యసిస్తున్నారు.
సో వీళ్ళు ఈ ప్రిన్సెస్లకు ఎంటర్ కాగానే పిల్లలు వారి క్రమశిక్షణతో మెలగటము, వారు అది మరి ఏమైనా ఏ రకమైన తరబీదు ఇస్తారో ఏమైనా శిక్షణ ఇస్తారో కానీ ఈ కాలేజీలో వాళ్ళు చాలా సిస్టమేటిక్గా వాళ్ళు విద్యాభ్యాసం చేస్తున్నారు. అదేవిధంగా వారి యొక్క కృషి కూడా చాలా అభినందనీయం. ఈ సందర్భంగా వారిని విద్యా వికాస్ యాజమాన్యము వారి కాలేజీ స్టాఫ్ అందరినీ కూడా నేను హార్ట్ఫుల్గా వారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా విద్యార్థులకు ముఖ్యంగా మీరు చదువుపై కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ ఉన్న సమయాన్ని దుర్వినియోగం చేస్తూ సెల్ ఫోన్ కానీ ట్విట్టర్ కానీ లేదంటే ఇతర వాటిపై మీరు టైం స్పెండ్ చేసేసి మీ వాల్యుబుల్ టైం అని ఎడ్యుకేషన్కు మీరు కేటాయించకపోతే తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.